ఉద్యోగాలు చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు సంవత్సరాలు అవుతున్న ఉద్యోగాలు ఇకపోవడము 4 సంవత్సరాల పద్ధతిని చేయాలి. ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని చేయాలి. ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, మున్సిపల్ కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, సిగో 4 సంవత్సరాలు అవుతున్న ఉద్యోగాలు ఈకపోవడం, 4 సంవత్సరాలు అవుతున్న ఉద్యోగాలు ఈకపోవడము కార్పొరేషన్ అధికారులు అడిషనల్ కార్మికులకి కనీస వేతనం 15,000 రూపాయలు, కనీస వేతనం 15,000 రూపాయలు, కనీస వేతనం 15,000 రూపాయలు, ఇవాళ 6,000 వాళ్ళకు పర్మనెంట్ ఎంప్లాయీస్ ప్రమోషన్లు, ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ప్రమోషన్లు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ప్రమోషన్లు, నగరపాలక సంస్థ. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మన అన్నమయ్య విగ్రహం కాడ ఎందుకు ఆందోళన చేశామంటే, ఆయన కానీ పాటలతో అనేక రూపాలలో చైతన్యం తెచ్చి పోరాటం చేసిన అతనే. దాంట్లో స్ఫూర్తిగా ఈరోజు అన్నమయ్య విగ్రహం కాడ ధర్నా చేయడం జరిగింది. అట్లయినా కార్పొరేషన్ల అధికారులకైనా సిగ్గొస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కడప కార్పొరేషన్లో దాదాపు మీకు కానీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, అనేక రూపాలలో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అనేక పోరాటాలు చేస్తూ ఉండగా చనిపోయిన కార్మికులు 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఉద్యోగాలు లేవు. అలాగే అడిషనల్ కార్మికులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన దానికి సంబంధించిన వేతనాలు పెంచమంటే వాళ్ళకు వేతనాలు పెంచే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఎఫ్ఆర్ఎస్ పేరుతో ప్రైవేటు కంపెనీకి, ప్రైవేటు ఏజెన్సీకి, ప్రైవేటు వాళ్ళకందరికీ తీసుకొని పోయి మా ఆధారాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి, మా సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేసి మా డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అట్లా కడప కార్పొరేషన్లో ఒక కులపిచ్చితో ఈరోజు కడప కార్పొరేషన్లో వ్యవహరిస్తున్నారు. ఇది దళితులకి చాలా మోసం చేస్తున్నారు. దళితుల్లో 2 వర్గాలకి మోసం చేసే పరిస్థితులు ఈరోజు కడప కార్పొరేషన్లో ఉండరు. వాళ్ళకు అనుకూలంగా ఉంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్లు ఇస్తారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటే పర్మనెంట్ కార్మికులకు అనేక రూపాలలో ఈరోజు వచ్చిన 3 సంవత్సరాలకు వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి. ఈరోజు కడప కార్పొరేషన్లో అనేక పారిశుద్ధ్య కార్మికులకి ఇంతవరకు ప్రమోషన్ లేవు, డిఏలు లేవు, ఇంక్రిమెంట్లు లేవు. ఈరోజు ఏపీజీలు బాండ్ అడిగితే మా సంబంధం లేదని చెప్తున్నారు. ఎంతవరకు న్యాయం? ఈరోజు వాళ్ళకు ప్రమోషన్లకు సంబంధించిన ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వాళ్ళకు మాత్రం ఇంతవరకు లేని పరిస్థితిలో ఉంది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. రేపు 7 రోడ్ సర్కిల్లో ఆందోళన చేయబోతున్నాం. అలాగే మొన్నాడు గాంధీ విగ్రహం ఐటీ సర్కిల్లో ఆందోళన చేస్తున్నాం. అలాగే 23వ తేదీ మన ఎర్రముక్కపల్లి సర్కిల్లో ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనను పెద్ద ఎత్తున మేము 5 రోజుల పాటు శాంతియుతంగా ఆందోళన చేస్తాం. లేని పక్షంలో అవసరమైతే కడప కార్పొరేషన్ని ముట్టడించేదానికి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కమిషనర్ గారిని మొన్న కలిసాం. చదువులతో ఏం పని, నీకు జీవోల గురించి ఏం పని, మీకు చదువులు ఏం చదువుకున్నారు, ఏం కథ అని అంటే కించపరిచేదానికి మాట్లాడుతుండ కమిషనర్ గారు. మా లీడర్స్ పోతే లీడర్స్ని కించపరిచే పరిస్థితుల్లో ఈరోజు కడప కమిషనర్ గారు, నూతన కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కమిషనర్ గారు, మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజాయితీగా ఉండాలనుకుంటే, కార్మికుల పక్షాలు ఉండాలనుకుంటే చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు, మాకు వేతనాలు పెంచు, ప్రమోషన్లు ఇవన్నీ లేకుండా నువ్వు ఎంత చదివినా అనే రూపంలో కించపరిచి మాట్లాడే పరిస్థితిలో పనికిరాదని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అవసరమైతే నోరు అదుపులో పెట్టుకోవాలని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం.